అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. మార్కండేయ పురాణ కథల్లో ఈ రోజును దేవి మహత్యము నుండి విందాం. సూర్యుని పుత్రుడగు సావర్ణిని అష్టమ వసువు అంటారు. ఆ సావర్ణి చరిత్రను మార్కండేయుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు. స్వారోషిష మనువుకు ముందు జైత్రుని వంశంలో సురధుడు అని రాజు ఉండేవాడు. అతనికి కోళ, విధ్వంసి అనే రాజులు శత్రువులుగా ఉండేవారు. వారు సురధుని యుద్ధంలో జయించారు. ఆ విధంగా యుద్ధంలో పరాజయం పొందిన సురధుడు రాజ్యపాలన సాగిస్తున్నాడు. మంత్రులు అందరూ కలిసి అతని కోశాగారాన్ని అపహరించారు. సురధుడు రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యానికి వచ్చి మేధస్సుని ఆశ్రమంలో చేరాడు. ఆశ్రమంలో ఉన్నప్పటికీ సురధుడు తన రాజ్యం గురించి, భార్యాబిడ్డల గురించి, ప్రజల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. మనసుకి ఎక్కడా ప్రశాంతత లేకుండా పోయింది. అదే ఆశ్రమంలో సమాధి అనే పేరు గల వైశ్యుడు ఉంటున్నాడు. అతను ప్రతిరోజు బాధపడుతున్నట్లు ఉండేవాడు. అతన్ని గమనిస్తున్న సురధుడు ఒక రోజున దగ్గరగా వెళ్ళి, పోయి నీవెవరు? ఈ ఆశ్రమానికి ఎందుకు వచ్చావు? ఎందుకు ఇలా బాధపడుతున్నావు అని అడిగాడు. ఓ రాజా, నేను ధనవంతుని ఇంట పుట్టాను. నా భార్య బిడ్డలు నా ధనాన్ని అంతా అపహరించి బయటకు గెంటేశారు. నెమ్మదిగా ఈ ఆశ్రమానికి చేరుకున్నాను. నా భార్య బిడ్డలు క్షేమంగా ఉన్నారో లేదో నాకు తెలియటం లేదు. అందుకే విచారంగా ఉన్నాను అన్నాడు సమాధి. సురధుడు ఆశ్చర్యపోయి, నీ భార్యాబిడ్డలు నిన్ను బయటకు గెంటేశారు కదా, మరి వారి కోసం ఎందుకు బాధపడుతున్నావు అన్నాడు. రాజా, మీరు చెప్పింది నిజమే. వాళ్ళందరూ నన్ను బయటకు గెంటేసినా నా మనసు ఎందుకో వారినే కోరుకుంటుంది. ఈ అవస్థ నాకు తెలియటం లేదు అన్నాడు సమాధి. ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ ముని దగ్గరకు చేరారు. మహానుభావ, ఇదంతా భ్రమ అని నాకు తెలుసు. అయినా అజ్ఞానాంధకారం చేత నా మనసు రాజ్యం మీద, ప్రజల మీద ప్రేమ కలిగి ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతుంది? అదేవిధంగా ఈ వైశ్యుడు కూడా భార్యాబిడ్డల యందు ప్రేమను విడిచిపెట్టకుండా ఇలాగే ఉన్నాడు. వారు ధనాన్ని అపహరించి ఈ వైశ్యుని బయటకైతే నెట్టేశారు. అయినా ఇతని మనసు వారిపైన అభిమానం కలిగి ఉంది. దానికి కారణం ఏమిటో తెలియడం లేదు అని రాజు మునిని వినయంగా అడిగాడు. ఓ రాజా, సమస్త జంతువులు దేన్ని చూస్తే దానికి సంబంధించిన జ్ఞానం కలుగుతుంది. కొన్ని పక్షులు పగలు చూడగలుగుతాయి, కొన్ని పక్షులు రాత్రి చూడగలుగుతున్నాయి, కొన్ని రాత్రి పగలు కూడా చూడగలుగుతాయి. ఈ విషయాన్ని తెలుసుకునే జ్ఞానం పశుపక్షాదులకు ఉన్నట్లే మానవునికి ఉన్నాయి. పక్షి తనకి ఆకలిగా ఉన్న పిల్లలకి ఆహారం పెట్టి తాను తింటుంది. అలాగే మనిషి కూడా తమ సంతానానికి ఆహారం సంపాదించడానికి ప్రయత్నం అయితే చేస్తూనే ఉంటాడు. ఇక్కడ మానవుడు ప్రత్యుపకార లోభించే సంతానాన్ని పోషిస్తాడు. మిగిలిన ప్రాణులు ఉపకారాది ఆశలు లేకుండా వాసనారూపమైన మోహం చేత ఈ సంసారమనే బురదలో చిక్కుకుంటున్నాయి. అందువల్ల ఈ విషయంలో ఆశ్చర్యపడవలసిన అవసరమైతే ఏదీ లేదు. జగత్పతి యొక్క యోగ నిద్రా స్వరూపమే మహామాయ. ఆమెయే జగత్తును మోహింపచేస్తుంది. జ్ఞానుల మనసును కూడా బలవంతంగా లాగేసి మోహంలో నెట్టవేస్తుంది. దేవి చరాచర జగత్తును సృష్టిస్తుంది. ఆమెయే ప్రసన్నురాలయ్యి వరాల్ని ఇస్తుంది, మోక్షాల్ని కల్పిస్తుంది. సంసార బంధానికి ఆమెయే కారణం, జనన మరణాలకి ఆమెయే కారణం. మహామాయే పరమేశ్వరుడు, పరమేశ్వరి అంటూ ఆ ముని చెబుతూ ఉంటే సురధునికి అనుమానం వచ్చింది. ఓ మునేశ్వర, ఈ మహామాయ ఎవరు, ఎప్పుడు పుట్టింది అని ఆతృతగా అడిగాడు. ఇప్పుడు మధుకైటబుల యొక్క వధను విందాం. ఈ మహామాయ నిత్యమైనది, ఉత్పత్తి వినాశనము లేనిది,
విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. అయినా దేవతల కార్యసిద్ధి కోసం ఆమె ఎప్పుడు ఆవిర్భవిస్తుందో అప్పుడు జన్మిస్తుందని భావించాలి. ప్రళయ సమయంలో విష్ణువు యోగ నిద్రలో ఉన్నాడు. ఆ సమయంలో మధు, కైటభ అనే ఇద్దరు రాక్షసులు విష్ణువుల చెవుల నుండి పుట్టారు. వారు నాభి కమలం నుండి పుట్టిన బ్రహ్మను సంహరించాలని అనుకున్నారు. అది తెలుసుకుని బ్రహ్మ విష్ణువు కనుల్లో ఉన్న విశ్వేశ్వరుని నిద్రా భగవతిని స్తుతించాడు. ఆమె విష్ణువు యొక్క శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. విష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొన్నాడు. తన ఎదురుగా ఉన్న మధు, కైటబులను చూశాడు. వారితో యుద్ధం చేయటం ప్రారంభించాడు. ఈ యుద్ధం 5000 సంవత్సరాలు సాగింది. మధుకైటబులు బలగర్వం చేత నువ్వు మాతో యుద్ధం చేయలేవు, కానీ నీకు కావలసిన వరం కోరుకో అన్నారు. మీరు నా చేతిలో మరణించే వరం ఇవ్వమని విష్ణువు మధుకైటబులను అడిగాడు. ఓ కేశవ, నీతో యుద్ధం చేసి పరితుష్టులమయ్యాం. నీరు లేని ప్రదేశంలో మమ్ము సంహరించు అని మధుకైటబులు అడిగారు. అలాగే అంటూ నారాయణుడు వారిని తొడ మీద పెట్టుకుని చక్రాయుధంతో తలను ఖండించాడు. ఇప్పుడు మహిషాసుర వధను విందాం. పూర్వం ఇంద్రుడు దేవతలకి అధిపతిగాను, మహిషుడు రాక్షసులకి అధిపతిగాను ఉన్న సమయంలో దేవాసుర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో దేవతలను జయించి మహిషుడు ఇంద్ర పదవిని అధిష్ఠించాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు బ్రహ్మను తీసుకుని విష్ణువు దగ్గరికి, శివుని దగ్గరికి వెళ్ళారు. జరిగిన కథ అంతా చెప్పారు. ఆ వార్త విని విష్ణువు, శివుని మొహాలు కూడా ఎర్రబడి కనుబొమ్మలు ముడిపడ్డాయి. ఆ మధ్య భాగం నుండి ఒక తేజస్సు ఉద్భవించింది. అదేవిధంగా ఇంద్రాది దేవతల నుండి కూడా తేజస్సు వెలువడింది. ఆ తేజస్సులన్నీ కలిసి ఒక స్త్రీమూర్తిగా ఆవిర్భవించాయి. దేవతలందరూ తమలోని శక్తిని ఆమెలో ప్రవేశపెట్టారు. ఆమె సమస్త అవయవాలు దేవతాశక్తిమయమయ్యాయి. తమ ఆయుధాలను ఆమెకి ఇచ్చారు. సమస్త ఆభరణాలను సమర్పించారు. తరువాత ఆమె రాక్షసులతో యుద్ధానికి దిగింది. అనేక అస్త్ర ప్రయోగాలతో ఆకాశం కాంతివంతమైనది. మహిషాసురుని సైన్యాధ్యక్షుడు చుక్షురుడు యుద్ధానికి బయలుదేరగా చామరుడు చతురంగ బలాలు తీసుకుని యుద్ధరంగంలోనికి వచ్చాడు. ఉదగ్రుడు 60,000 రథాలు తీసుకుని వచ్చాడు. అసిలోముడు 5 కోట్ల రథాలు తీసుకుని వచ్చాడు. భాష్కలుడు 60,000 రథాలు తీసుకుని వచ్చాడు. అదేవిధంగా పరివారితుడు, బిడాలుడు, కాలుడు యుద్ధరంగానికి వచ్చారు. అదే సమయంలో దేవి ప్రసన్నురాలై ఉంది. దేవతాగణాలు స్తుతిస్తున్నాయి. సింహం గర్జిస్తుంది. దేవి నిట్టూర్పుల్లోంచి సహస్ర సంఖ్యకమైన గణాలు పుట్టుకొచ్చి రాక్షసులతో యుద్ధం చేస్తున్నాయి. ఆ దేవతాగణాలు గండ్రగొడ్డళ్ళు, బళ్ళాలు, ఈటలు మొదలైన ఆయుధాలు ధరించి వచ్చారు. దేవి త్రిశూలం, గద, శరం, పృష్టి, ఖడ్గం ధరించి ఉంది. యుద్ధం మొదలైనది. అనేక మంది రాక్షసులు చనిపోయారు. యుద్ధరంగంలోనికి ప్రవేశించడానికి వీలు లేకుండా శవాలు పడి ఉన్నాయి. శుక్షురుడు కోపంతో దేవి మీదకి వర్షబిందువులాగా బాణాలు విడిచిపెట్టాడు. దేవి శిక్షురుని రథాన్ని, సారథిని, అశ్వాలను కూడా సంహరించింది. శిక్షురుడు కత్తి, డాలు పట్టుకొని ఆమె మీదకి ఉరికాడు. దేవి భుజంపై ఖడ్గాన్ని పెట్టాడు. అది ముక్కలైపోయింది. చేతిలోని త్రిశూలాన్ని విసిరాడు. దేవి కూడా తన చేతిలోని త్రిశూలాన్ని విసిరింది. అది శిక్షురుని త్రిశూలాన్ని ముక్కలు ముక్కలు చేసి వాణ్ణి కూడా ముక్కలు ముక్కలుగా ఖండించింది. అది చూసి చామరుడు ఏనుగునెక్కి యుద్ధానికి వచ్చాడు. దేవిపైకి శక్తిని విడిచిపెట్టాడు. దేవి తన హుంకారంతో శక్తిని నేల మీద పడేటట్లుగా చేసింది. చామరుడు త్రిశూలాన్ని విడిచిపెట్టాడు. దేవి తన బాణాలతో దాన్ని ఛేదించింది. సింహం ఒక్కసారిగా ఎగిరి చామరుడి ఏనుగుని సంహరించింది. తర్వాత తన పంజాతో చామరుడి శిరస్సు పైన బాధింది. చామరుడు మరణించాడు. తర్వాత ఉదగ్రుడు యుద్ధానికి వచ్చాడు. దేవి వాడిపై రాళ్ల వర్షం కురిపించి సంహరించింది.
ఉదత్తుని గదతో సంహరించింది. ఈ విధంగా తన సహచరులందరూ మరణించడంతో మహిషాసురుడు మహిషి రూపంలో యుద్ధరంగంలోనికి వచ్చి దేవిని దేవతాగణాలను భయపెట్టాడు. దేవి పాశంతో వాడిని బంధించింది. మహిషాసురుడు మహిష రూపాన్ని విడిచిపెట్టి సింహరూపాన్ని ధరించాడు. అప్పుడు దేవి వాడిని సంహరించడానికి ప్రయత్నించగా మహిషాసురుడు పురుష రూపాన్ని ధరించాడు. దేవి అతన్ని బాణాలతో ఖండించగా ఏనుగు రూపాన్ని ధరించాడు. ఆ ఏనుగు తొండాన్ని దేవి ఖండించింది. తిరిగి రాక్షసుడు మహిష రూపాన్ని ధరించి ముల్లోకాల్లో సంచరిస్తూ దేవతలను భయపెట్టసాగాడు. అప్పుడు చండికాదేవి మధుపానాన్ని సేవిస్తూ వికటాట్టహాసం చేస్తుంది. మహిషాసురుడు చండికపై పర్వతాల్ని విసిరేస్తున్నాడు. దేవి వాడిని చూర్ణం చేసింది. దేవి వాడి పైకి ఎగిరి పాదాలతో తొక్కి కంఠాన్ని త్రిశూలంతో పొడిచింది. ఖడ్గంతో మహిషాసురుని శిరస్సు ఖండించింది. దేవతలందరూ దేవిని స్తుతించసాగారు. దేవతలందరూ స్తుతించగానే దేవి ప్రసన్నురాలయ్యి మీకు కావలసిన వరం కోరుకోమని అడిగింది. దేవి మాకు ఆపదలు పోగొట్టు. నిన్ను చేసిన స్తోత్రముతో ఎవరు ప్రార్థించిన వారికి ప్రసన్నురాలు కమ్ము. వారికి జ్ఞానం, ఐశ్వర్యం, ధాన్యాభివృద్ధి, సంపదలు అభివృద్ధి చెందేటట్లు చేయి అని ప్రార్థించారు. భద్రకాళి సరే అని చెప్పి అంతర్ధానమైనది. ఇప్పుడు శుంభ నిశుంభుల వధను విందాం. పూర్వకాలంలో శుంభ నిశుంభ అనే రాక్షసులు ఉండేవారు. వారు బలసారులై ఇంద్రాధిపత్యాన్ని అపహరించారు. దేవతలందరూ అపరాజితాదేవిని స్మరించారు. దేవతలందరూ స్తుతిస్తూ ఉండగా పార్వతీదేవి గంగానదిలో స్నానం చేయడానికి వెళుతుంది. దేవతలను చూసి మీరు ఎవరిని స్తుతిస్తున్నారు అని పార్వతి అడిగింది. వెంటనే పార్వతి శరీరం నుండి శివాదేవి ఉద్భవించి శుంభ నిశుంభలచే పరాజితులై దేవతలు నిన్ను ప్రార్థిస్తున్నారు అని చెప్పింది. అంబికాదేవి పార్వతి శరీరం కోసం నుండి ఉద్భవించింది. ఆమెను కౌశికి అని పిలుస్తూ ఉంటారు. అప్పటి నుండి పార్వతి నల్లని రూపంతో ఉండటం వల్ల కాళిక అని పిలవసాగారు. ఆమె హిమాచల నివాసిని అయింది. అంబికాదేవి మనోహర రూపంతో చండాముండ అను రాక్షసులకి కనబడింది. చండముండ రాక్షసులు శుంభుని దగ్గరకు వెళ్ళి ఇంతకుముందు ఎప్పుడు ఇటువంటి రూపవతి అయిన స్త్రీని చూసి ఉండలేదు. అందువల్ల నీవు ఆమె ఎవరో తెలుసుకుని వివాహం చేసుకో అని సలహా ఇచ్చారు. నీవే వెళ్ళి ఆమెను నా దగ్గరకు తీసుకురా అని చెప్పి శుంభుడు చండముండులను పంపించాడు. వారు దేవిని సమీపించి శంభుని కోరికను తెలియపరిచారు. నాకు ఒక ప్రతిజ్ఞ ఉంది. నన్ను ఎవరు యుద్ధంలో జయిస్తారో వారినే నేను వివాహం చేసుకుంటాను. ఈ విషయాన్ని మీ రాజుకు తెలియపరచు అని దేవి చండముండులను పంపించేసింది. ఆ మాటలు విని శుంభుడు తన సేనాపతియగు ధూమ్రాలోచనుని పంపించి ఆ దేవిని జుట్టు పట్టుకుని లాక్కునిరా అని పంపించాడు. ధూమ్రాక్షుడు దేవిని బలవంతంగా తీసుకువెళ్ళడానికి ఆమె మీదకి పరుగు పరుగున పోయాడు. అప్పుడు దేవి హూంకారం చేసి ఆ రాక్షసుల్ని సంహరించింది. తరువాత రాక్షస సైన్యము అంబికాదేవి మీదకు రాగా ఆమె తన తీక్షణమైన బాణాలతో రాక్షసులను సంహరించింది. దేవి వాహనమైన సింహం మిగిలిన రాక్షసులను సంహరించింది. ఇప్పుడు చండముండల యొక్క వధను విందాం. ఈ విషయం తెలుసుకుని శుంభుడు చండముండులను పిలిచి దేవిని బంధించి తీసుకుని రమ్మనమని పంపించాడు. చండముండులు చతురంగ బలం తీసుకుని దేవిని బంధించడానికి బయలుదేరారు. రాక్షసులందరూ దేవిని బంధించడానికి బాణాలు కత్తెలు తీసుకుని ఆమె పైకి ఉరికారు. దేవి కనుబొమ్మల మధ్య నుండి కాళికాదేవి ఉద్భవించింది. కాటవాంగం అనే ఆయుధాన్ని ధరించి కాళికాదేవి రాక్షసుల మీదకు ఉరికింది. రాక్షసులందరినీ చేతులతో పట్టుకుని నోటులో వేసుకుని చప్పరిస్తుంది. కొందరిని ఖడ్గంతోనూ మరికొందరిని కటవంగాలతోనూ సంహరించింది. కాళికాదేవి చండముడులను పట్టుకుని వారి శిరస్సులను ఖండించింది. కాళికాదేవి వారి శిరస్సులను తీసుకుని చండిక దగ్గరికి వెళ్ళి శుంభ నిశుంభులను నీవే సంహరించాలి అని ప్రార్థించింది. ఇప్పుడు రక్తబీజుని యొక్క వధను విందాం.
ఈ విధంగా చండముండాసురులు చనిపోయిన తర్వాత ఉదాయుధులు, కంబు, కోటివీర్య, ధూమ్రవంశకాలకులి, మౌర్య, కాలకాయ మొదలగు రాక్షసులు దేవితో యుద్ధం చేయటానికి వచ్చారు. దేవి తన ధనుష్ఠాంకారం చేత, సింహనాదం చేత పెద్దగా శబ్దం చేస్తూ రాక్షసులను భయపెట్టసాగింది. ఆ శబ్దాన్ని విని రాక్షసులు చండీ కాళికా వైపుకి యుద్ధానికి వచ్చారు. దేవతలందరూ తమ శక్తులను, ఆయుధాలను దేవికి ఇచ్చారు. ఆ దేవి మహేశ్వరి, కౌమారి, వైష్ణవి మొదలగు అవతారాలు ఎత్తి యుద్ధరంగానికి వచ్చింది. రాక్షసులందరూ యుద్ధరంగంలో చనిపోగానే రక్తబీజుడు యుద్ధానికి వచ్చాడు. రక్తబీజుని యొక్క రక్తం నేల మీద పడగానే ఒక్కొక్క రక్తబొట్టు ఒక్కొక్క రాక్షసునిగా భూమి నుంచి పుట్టుకొస్తున్నారు. రక్తబీజుడు ఇంద్రశక్తి చేత గదను ధరించి యుద్ధం చేస్తున్నాడు. అప్పుడు ఐంద్రి తన వజ్రం చేత రక్తబీజుని కొట్టింది. అతని రక్తం భూమి మీద పడి అనేక మంది రాక్షసులు పుట్టుకువచ్చారు. వైష్ణవి తన చక్రం చేత రక్తబీజుని తల నరికింది. కౌమారి శక్తి చేత, వారాహి ఖడ్గం చేత, మహేశ్వరి త్రిశూలం చేత రక్తబీజుని సంహరించడానికి ప్రయత్నించారు. రక్తబీజుని రక్తం నుండి అనేక మంది రాక్షసులు పుట్టుకొస్తున్నారు. అది చూసి చండి, ఓ కాళీ, నీవు రక్తబీజుని రక్తం భూమి మీద పడకుండా త్రాగేసేయి, నేను జీవించి ఉన్న రాక్షసులను సంహరిస్తాను అని కాళీతో అంది. తర్వాత చండిక త్రిశూలంతో రాక్షసుని పొడిచింది. కాళీ తన నోటితో రక్తాన్ని త్రాగడం ప్రారంభించింది. రక్తబీజుడు తన గదతో దేవిని కొట్టాడు. అయినా ఆమెకి ఏ విధమైన బాధ కలగలేదు. చండిక శూలం, బాణం, ఖడ్గాదులతో రక్తబీజుడిని సంహరించింది. దేవతలందరూ ఆనందంతో నాట్యం చేశారు. రక్తబీజుడు మరణించిన తర్వాత శుంభ నిశుంభలు ఇద్దరు యుద్ధరంగానికి వచ్చారు. రాక్షసులు మరణించడం చూసి నిశుంభుడు దేవితో యుద్ధం చేయటానికి సిద్ధమయ్యాడు. తన పైకి వస్తున్న శుంభాసురుణ్ణి చూసి దేవి శంఖం పూరించింది, ధనుష్ఠాంకారం చేసింది, ఘంటానాదం చేసింది. సింహం కూడా ఆకాశం భూమి అదిరిపోయేటట్లుగా పెద్ద శబ్దాన్ని చేసింది. దేవి పైకి ఎగిరి నేల మీద కురికింది. ఆ శబ్దం ముందు మిగిలిన శబ్దాలన్నీ అల్పమైపోయాయి. దురాత్మ ఆగు అంటూ దేవి శుంభాసురునిపైకి దుమికింది. శుంభాసురుడు ప్రయోగించిన శక్తిని, మహోల్క అనే శక్తిని ప్రయోగించి చిన్నాభిన్నం చేసింది దేవి. శుంభుడు విడిచిపెట్టిన శతసహస్ర బాణాల్ని తన ఉగ్రమైన బాణంతో త్రుంచివేసింది. చండీదేవి శూలంతో శుంభుని పొడిచింది. ఆ దెబ్బకు శుంభుడు మూర్ఛపోయి నేల మీద పడ్డాడు. ఇది చూసి నిశుంభుడు బాణాలతో కాళికాదేవిని, సింహాన్ని గాయపరిచాడు. నిశుంభుడు 10,000 చేతులు ధరించి చక్రాయుధం చండికాదేవి మీదకు ప్రయోగించాడు. దుర్గాదేవి ఆ చక్రాయుధాన్ని తన బాణంతో త్రుంచివేసింది. నిశుంభాసురుడు తన గదను విసిరాడు. చండీదేవి తన కర్రతో ఆ గదను ముక్కలు ముక్కలుగా చేసేసింది. నిశుంభాసురుడు శూలం తీసుకుని దేవి మీదకి ఉరుకుతున్నాడు. దేవి తన చేతిలోని శూలాన్ని తీసుకుని నిశుంభాసురుడిని హృదయంలోని గుచ్చింది. దానితో వాడు నేల మీద పడిపోయాడు. చనిపోయిన నిశుంభుని వక్షస్థలంలోంచి ఒక రాక్షసుడు పుట్టుకొచ్చాడు. దేవి తన కత్తితో వాడి తలను నరికింది. సింహము రాక్షసులను సంహరించడం మొదలుపెట్టింది. కౌమారి శక్తి చేత అనేక మంది రాక్షసులు సంహరించబడ్డాడు. బ్రాహ్మణి మంత్రశక్తి చేత అనేక మంది అసురులు ప్రాణాలు విడిచిపెట్టారు. మహేశ్వరి చేతుల్లోని త్రిశూలంతో కొంతమంది ప్రాణాలు విడిచారు. కొంతమంది వారాహి కాలిదెబ్బలకి చూర్ణమైపోయారు. కొంతమంది వైష్ణవి చక్రం వల్ల హతులయ్యారు. ఐంద్రీ చేతిలోని వజ్రాయుధం వల్ల మరికొంతమంది మరణించారు. మిగిలిన వారిని కాళి, శివదూతి, సింహం సంహరించారు. ఈ విధంగా నిశుంభుని సైన్యం చనిపోవడం చూసి, ఓ దుర్గా, నీవు ఇతరుల బలాన్ని తీసుకుని యుద్ధం చేస్తున్నావు, అదేమీ గొప్ప కాదు అంటూ శుంభుడు గర్వంగా అరిచాడు. ఓరి దురాత్మ, ఈ లోకములో నేను కాక వేరొకరు ఎవరున్నారు? సమస్త సృష్టి నేనే, అన్ని శక్తులు నాలోనే ఉన్నాయి చూడు అంటూ బ్రాహ్మణి మొదలగు శక్తులను తనలోని ముడుచుకుంది. అప్పుడు అంబిక ఒక్కరితే మిగిలింది.
ఓరే శుంభ, నా యొక్క వివిధ రూపాలను విడిచిపెట్టి ఒక్కరితోనే యుద్ధరంగంలో ఉన్నాను, ఇప్పుడు నాతో యుద్ధానికి రా అంటూ అంబిక శుంభుణ్ణి యుద్ధానికి పిలిచింది. దేవి శుంభాసురుల మధ్య యుద్ధం ప్రారంభమైనది. వారు ప్రయోగించిన అస్త్రాలకి సమస్త లోకాలు భయపడిపోతున్నాయి. దేవి ప్రయోగించిన వందలాది అస్త్రాల్ని శుంభాసురుడు తన అస్త్రాలతో ధ్వంసం చేయసాగాడు. అదేవిధంగా శుంభాసురుడు ప్రయోగించిన అస్త్రాలను దేవి ఖండించింది. శుంభాసురుడు ప్రయోగించిన అస్త్రాలు శ్రీదేవిని కప్పివేశాయి. శుంభాసురుడు శక్తిని ప్రయోగించగా దేవి తన చక్రాయుధంతో ఆ శక్తిని భగ్నం చేసింది. శుంభాసురుడు శతచంద్రం అనే ఖడ్గాన్ని తీసుకుని యుద్ధానికి వచ్చాడు. చండిక తన బాణాలతో ఆ ఖడ్గాన్ని విసిరివేసింది. గుర్రాన్ని, సారథిని, రథాన్ని చండిక విరగ్గొట్టింది. దాంతో శుంభుడు కోపగించి ముగ్ధరాన్ని తీసుకుని దేవి మీద కురికాడు. దేవి తనవాడైన కత్తితో ముగ్ధరాన్ని ముక్కలు ముక్కలుగా చేసింది. అయినా రాక్షసుడు దేవి మీదకు దూసుకొస్తున్నాడు. దేవి తన పిడికిలతో రాక్షసుని వక్షస్థలాన్ని కొట్టింది. దాంతో శుంభుడు నేల మీద ఒరిగిపోయాడు. చండికాదేవి కూడా ఆకాశంలోనికి ఎగిరి శుంభునితో యుద్ధం చేయడం ప్రారంభించింది. అక్కడ ఉన్న మునులు, యక్షులు, గంధర్వులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ విధంగా సంవత్సరం యుద్ధం సాగింది. దేవి రాక్షసుని పట్టుకుని గిరిగిరా త్రిప్పి భూమి మీదకు విసిరివేసింది. తిరిగి శంభుడు ఆకాశంలోనికి రావడానికి ప్రయత్నిస్తూ ఉండగా దేవి తన శూలంతో అతని హృదయం చీల్చివేసింది. దాంతో శుంభుడు మరణించాడు. అది చూసి దేవతలందరూ ఆనందంతో నృత్యం చేయసాగారు. గాలులు చల్లగా వీస్తున్నాయి. అగ్నిహోత్రాలు తిరిగి ప్రజ్వలుతున్నాయి. 4 దిక్కులు శాంతి ప్రవచనం చేస్తున్నాయి. దేవతలంతా చండికాదేవిని స్తుతించారు. దేవతలు చేసిన స్తుతికి మెచ్చుకుని చండీదేవి వైవస్వత మన్వంతరంలో శుంభ నిశుంభులు తిరిగి జన్మిస్తారు. వారిని నేను యశోద గర్భంలో జన్మించి వింధ్యాచల వాసినై సంహరిస్తాను. తర్వాత భూలోకములో అవతరించి విప్రచిత్త వంశీయులైన రాక్షసులను సంహరిస్తాను. ఆ దానవులను సంహరించడం వల్ల నాకు రక్తదంతిక అని పేరు వస్తుంది. 100 సంవత్సరాలు వర్షాలైన సమయంలో నేను వర్షాలు కురిపిస్తాను. అందరూ నన్ను సతేక్ష అని పిలుస్తారు. నా దేహం నుండి పుట్టిన ప్రాణాధారోక్షాలతో ప్రాణులను పోషిస్తాను కనుక నన్ను శాకంభరి అని పిలుస్తారు. అదేవిధంగా అనారుష్టి సమయంలో దుర్గముడు అనే రాక్షసుని సంహరిస్తాను కనుక నన్ను దుర్గాదేవి అని పిలుస్తారు. హిమాలయంలోని మునులను రక్షిస్తాను కనుక నన్ను భీమాదేవి అని పిలుస్తారు. మూడు లోకాలను రక్షించడానికి రాక్షసులను సంహరిస్తాను కనుక నన్ను భ్రామరి అని పిలుస్తారు. ఈ విధంగా మీకు ఎప్పుడు ఏ ప్రమాదం జరిగినా అవతారం ఎత్తి శత్రువులను నాశనం చేస్తూ ఉంటానని దేవి వరమిచ్చింది. విన్నారు కదండి. రేపటి భాగంలో బౌద్ధ మన్వంతరం యొక్క కథను విందాం. మార్కండేయ పురాణ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.